హీరో నాని నటించిన హిట్ 3 సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా ఇది. శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఒక రేంజ్లో కలెక్షన్స్ సాధించింది. ఇక 15వ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మరి నేడు 16వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఇక నాని కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. తొలి రోజు అయితే దసరా వసూళ్లు కూడా దాటేసింది. దసరా మూవీ ఫస్ట్ డే 38 కోట్లు తీసుకువచ్చింది. హిట్ 3 సినిమా రికార్డుల ఊచకోత కోసింది తొలి రోజు. ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. నాని కెరీర్లో నెంబర్ 1 మూవీగా నిలిచింది. రెండో రోజు 62 కోట్లు, మూడో రోజుకి 82 కోట్లు, 4 రోజులకి 101 కోట్ల మార్క్ అందుకుంది. ఐదో రోజుకి 115 కోట్లు, ఆరో రోజుకి 121 కోట్ల రూపాయలు, ఏడో రోజుకి 127 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజుతో 131 కోట్లు అందుకుంది. 9 రోజులకి 135 కోట్ల రూపాయల కలెక్షన్స్, 10వ రోజుకి 139 కోట్లు, 11వ రోజుకి 141 కోట్ల రూపాయలు, 12వ రోజుకి 142 కోట్ల రూపాయలు, 13 రోజులకి 144 కోట్లు, 14 రోజులకి 147 కోట్లు, 15 రోజులకి 149 కోట్లు, 16 రోజుకి 151 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకుంది. ఈ సినిమా ఆక్యుపెన్సీ దాదాపు 27% కనిపిస్తోంది. ఇక $3.8 మిలియన్ అమెరికాలో వచ్చాయి వసూళ్లు. ఇక హిట్ 3 మూవీలో నాని ఊరమాసుగా ఓచకోతకు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. వసూళ్ల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాల తర్వాత వరుసగా తన కెరీర్లో 4వ సక్సెస్ని ఖాతాలో వేసుకున్నాడు. హిట్ 3 విషయానికి వస్తే హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా వచ్చింది. ప్రేక్షకులు అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో తన నటనతో మెప్పించారు నాని. స్టోరీ వైజ్ చూస్తే అర్జున్ సర్కార్, నాని వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ. వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు చేస్తారు. వాటిలోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషుల్ని ఇలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. అలా దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న వ్యక్తుల మోటో ఏమిటి, వాళ్ళు ఎందుకింత క్రూయల్గా మనుషులను చంపుతున్నారనే దానిపై తన అసిస్టెంట్ వర్ష, కోమలి ప్రసాద్, అలాగే దివాకర్, చేతు జనల్గడ్డ సహాయంతో బాస్ నాగేశ్వరరావు, రావు రమేష్ కనుసన్నల్లో ఈ ఆపరేషన్ టేకప్ చేస్తాడు. దీంతో కథ శ్రీనగర్ నుంచి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్కు సాగుతుంది. హత్యల వెనుక సిటీకే క్యాప్చర్ టార్చర్ కిల్ అనే డార్క్ వెబ్సైట్ ఉందని తెలుసుకుంటాడు. ఈ సైకో గ్యాంగ్ ఆటలను అర్జున్ సర్కార్ ఎలా కట్టించాడు, తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి వచ్చిన మృదుల, శ్రీనిధి శెట్టి అతని ఆపరేషన్కి ఎలా సహకరించిందనేది వెండితెరపై చూడాల్సిన సినిమా. దాదాపు 2 వారాల్లో విడుదలైన సినిమాల్లో హిట్ 3 అత్యధిక కలెక్షన్స్ తీసుకొచ్చి రికార్డు క్రియేట్ చేసింది.